ఉత్తరాంధ్రకే కాకుండా యావత్ తెలుగువారు కలిసి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో విరోచిత పోరాటాలు త్యాగాలు చేసి ఆంధ్ర రాష్ట్రానికి మణిహారంగా సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరింపజేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినా అతనిపై ఉన్న కేసులు మాఫీ చేసుకోవడానికి తప్ప రాష్ట్ర అభివృద్ధికి కానీ విశాఖ ఉక్కుపై కేంద్రంతో మాట్లాడడానికి కానీ ప్రయత్నించలేదని అన్నారు. నేడు అందుకు భిన్నంగా సీఎం చంద్రబాబు హస్తినాకు వెళ్లి రాష్ట్ర అభివృద్ధికి ఈ 6 నెలల కాలంలో సుమారు 3 లక్షల కోట్ల రూపాయల నిధులు సమకూర్చారని, నేడు ఆర్థిక సంక్షోభంలో పూడుకుపోయిన విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడేందుకు 11,440 కోట్ల రూపాయలు ఆర్థిక ప్యాకేజీని ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసిందని అన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయాలి, ఉక్కు ఆస్తులను అమ్ముకోవాలని జగన్ రెడ్డి ప్రయత్నిస్తే విశాఖ ఉక్కును ఏ విధంగా పరిరక్షించాలని చంద్రబాబు కూటమి నాయకులు అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అప్పుల్లో కూరుకుపోయిందని, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉత్తరాంధ్ర అభివృద్ధితో పాటు విశాఖ ఉక్కు పరిశ్రమపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఈ సమావేశంలో రామదేవు సీతయ్య దొర, పేరభక్తుల రాజశేఖర్, పోతుల మోహన్ రావు, అడబాల ఆంజనేయులు, జిలాని తదితరులు పాల్గొన్నారు. ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అని నినాదంతో దాన్ని సాధించుకుని ఇక ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద పరిశ్రమను తెచ్చుకుని లక్షల మందికి ఉపాధి ప్రత్యక్షంగానే పరోక్షంగానే ఉపాధి కల్పించింది విశాఖ ఉక్కు కర్మాగారం. అటువంటి కర్మాగారం గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ చివరి స్థాయికి దాన్ని లాస్ చూపించి కింద స్థాయి వరకు కూడా ప్రైవేటీకరణ చేసే ప్రయత్నంలో దాన్ని మనందరికీ తెలిసిన విషయం. ఆ రోజు కూడా అపోజిషన్లో ఉండి ఏదైతే ఈరోజు మన పార్టీ ప్రెసిడెంట్ గారు శ్రీనివాస్ గారు ఉన్నారో ఆయన నిరాదీక్ష కూర్చుని సమానమే 62 రోజులతో నిరాదీక్ష కూడా చేయడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద పోరాటం జరిగింది. అవన్నీ పోరాట ఫలితాలే ఈరోజు మనకు మళ్ళీ దాన్ని ప్రైవేటీకరణ మాట పక్కన పెట్టి దానికి 11,440 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయాన్ని కేంద్రం అందించింది అంటే దాని కృషి చంద్రబాబు నాయుడు గారు చెప్పక తప్పదు. నిరంతరం కూడా ఈరోజు ప్రభుత్వం ఏర్పడి 4 నెలల నుంచి 6 నెలలు అయింది. ఈయన ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా సరే మన రాష్ట్రానికి ఏదో రూపంలో ఫండింగ్ తేడం జరుగుతుంది. పోలవరం మీద క్లియరెన్స్ తీసుకున్నారు, దానికి నిధులు విడుదల చేసుకున్నారు. విశాఖకి ఈరోజు 11,440 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించే విధంగా పోరాటం చేశారు. ఈ రాష్ట్రానికి గత ప్రభుత్వంలో ఒక్క రోడ్డు కూడా వేయకుండా అన్ని రోడ్లు కూడా గతుకుల మయంతో ఉంటే ఈరోజు చూసుకున్నట్టయితే ప్రతి దగ్గర కూడా ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలోని ప్రతి ఊర్లోని కూడా బీటీ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ వేసుకుంటున్నాం అంటే ఆయన చాకచక్యంగా ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కానీ అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కానీ తేవడం వల్లే ఇక్కడ ఒక పక్కనే మనకి ఆదాయాన్ని సమకూర్చుకుంటూ అభివృద్ధిని కూడా చేసుకుంటూ ఏదైతే గత హామీలు ఉన్నాయో సంక్షేమాలను కూడా అతి తొందరలోనే అభివృద్ధిని సంక్షేమాన్ని సమానంగా పరుగులు పెట్టిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా చంద్రబాబు నాయుడు ఆలోచన ఉంటుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా సరే ఆయన కేసుల గురించో లేకపోతే ఇతర దాని గురించో ఎప్పుడు మాట్లాడుకునేవారు. కానీ
రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ భావితరాల భవిష్యత్తు గురించి కానీ ఎప్పుడు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. దానికి నిదర్శనమే ఈ 5 నెలల్లో 6 నెలల్లో మనం చూపించే అభివృద్ధి కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ మనకు తేటతెల్లంగా కనపడుతుంది.